హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. బీరకాయని చాలామంది ఇష్టపడరు కదండి, పిల్లలైతే అస్సలు తినరు. ఇలా నూపప్పు వేసి కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ 1 కేజీ బీరకాయలను తీసుకోవాలండి. ఇప్పుడు వీటిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా బీరకాయలు అన్నిటికీ పీల్ తీసేసామండి. నేను కొంచెం లైట్గానే తీసాను పీల్. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బీరకాయలు చాలా లేతగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కాబట్టి వీటిపైన ఉన్న పీల్ని కూడా నేను పారేయకుండా ఉంచానండి. వీటితో నేను నెక్స్ట్ వీడియోలో మీకు పచ్చడి చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 అరకప్పు నువ్వులను వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. నువ్వులు బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ నువ్వులు బాగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని చిన్న మంట మీద ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలోని వాటర్ ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని చిన్న మంట మీద బీరకాయలోని నీరు మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. బీరకాయలోని నీరు మొత్తం ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. ఒకసారి కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులను వేయించి కర్రీలో వేసుకున్నాం కాబట్టి కర్రీని ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, బీరకాయ నూపప్పు కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ గా చేసేసుకున్నాము. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.